శివుడు ఎవరు? శివుడు హిందూ ధర్మంలో త్రిమూర్తులలో ఒకరు. బ్రహ్మ సృష్టి చేస్తాడు, విష్ణువు పరిరక్షిస్తాడు. శివుడు లయకర్త, సంహారం చేసే దేవుడు. కాని శివుడు కేవలం సంహారం మాత్రమే కాదు. అతడు కరుణామయుడు, భోళానాథుడు, భక్తుల కోరికలు తీర్చే దయామూర్తి. కైలాసంలో శివుడు. శివుడు కైలాసపర్వతంలో నివసిస్తాడు. ఆయన గంగాను జటాల్లో ధరించాడు. నీలికంఠం వల్ల ఆయనను నీలకంఠుడు అంటారు. గొంతులో నాగు, చేతిలో త్రిశూలం, డమురుకం ఇవి ఆయన లక్షణాలు. ఆయన భార్య పార్వతీదేవి. పిల్లలు గణేశుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్యుడు. సముద్రమథనం నీలకంఠుడు. ఒకసారి దేవతలు మరియు రాక్షసులు పారిజాతమథనం, సముద్రమథనం చేశారు. అప్పుడు ప్రపంచాన్ని నాశనం చేసే హాలాహల విషం బయటకు వచ్చింది. అందరూ భయపడ్డారు. అప్పుడు శివుడు ప్రపంచాన్ని కాపాడటానికి ఆ విషాన్ని తాగాడు. పార్వతి అమ్మవారు ఆయన గొంతు పట్టి విషం లోపలికి పోకుండా ఆపింది. అందుకే ఆయన గొంతు నీలమైంది. అప్పటినుండి ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. శివుడి తాండవం. శివుడు కోపంగా ఉన్నప్పుడు తాండవ నృత్యం చేస్తాడు. అది సృష్టి, స్థితి, లయకు సంకేతం. ఆ నృత్యం ద్వారా ఆయన ప్రపంచానికి సమతుల్యతను నేర్పుతాడు. శివుడి భక్తులు. శివుడు చాలా సులభంగా ప్రసన్నమయ్యే దేవుడు. బిల్వదళం, కొద్దిగా నీరు, భక్తితో చేసిన పూజ చాలు. ఆయన భక్తులను ఎప్పుడూ కాపాడుతాడు. మహాశివరాత్రి రోజున శివుడిని పూజిస్తే పాపాలు తొలగి శాంతి, సౌఖ్యం కలుగుతాయని నమ్మకం.